డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది ఒక బిల్డింగ్ లాంటిదైతే ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనేవి దానికి ఫౌండేషన్. మరి ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ అయితే బిల్డ్ చేయలేం కదా. కమ్ లెట్స్ బిల్డ్ ఆ ఫౌండేషన్ టుడే. ప్రోగ్రామింగ్ బేసిక్స్లో ఫస్ట్ మనం మాట్లాడుకునేది డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. కంప్యూటర్ మెమరీని ఒక గ్రాండ్ హోటల్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. మనం ఇక్కడ int x ఈక్వల్ టు 10 అని చెప్పి రాస్తే ఏం జరుగుతుందో చూద్దాం. int x ఈక్వల్ టు 10 అంటే మనం ఆ గ్రాండ్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేస్తున్నట్టు, అంటే మన డేటా కోసం ఒక బ్లాగ్ అనేది క్రియేట్ చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ 10 అనేది మనం ఆ రూమ్లో స్టోర్ చేసే యాక్చువల్ డేటా, అండ్ ఎక్స్ అనేది మనం ఆ రూమ్ని ఐడెంటిఫై చేయడానికి వాడే ఐడెంటిఫైయర్ అని చెప్పొచ్చు. అంటే మనకి హోటల్లో రూమ్ని ఐడెంటిఫై చేయడానికి రూమ్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ మనకి మెమరీలో మనం స్టోర్ చేసుకున్న డేటాని ఐడెంటిఫై చేయడానికి మనకి వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైయర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, అంటే మనకి హోటల్లో స్టాండర్డ్ రూమ్, సూట్ రూమ్, ప్రెసిడెన్షియల్ సూట్ ఎలా అయితే ఉంటాయో అలాగే మనకి ప్రోగ్రామింగ్లో డేటా టైప్స్ అనేవి ఉంటాయి. అవేంటో చూద్దాం. ఇంట్, ఫ్లోట్, లాంగ్, డబుల్, క్యార్, స్ట్రింగ్ అండ్ బూలియన్. ఇంట్ అంటే నెంబర్ స్టోర్ చేయడానికి వాడతాం, నెంబర్స్. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్. ఫ్లోట్లో మనం అప్ టు 6 to 7 డెసిమల్ వాల్యూస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ అంటే లార్జ్ నెంబర్స్, అంటే ఇంటికి ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ దాటిన నెంబర్స్ అన్ని తీసుకొచ్చి లాంగ్లో పెట్టుకుంటాం. అండ్ డబుల్ అంటే సేమ్, ఇంటికి లాంగ్ ఎలా అయితే ఉందో ఫ్లోట్కి డబుల్ అనమాట. దీంట్లో మనం అప్ టు 15 to 16 డెసిమల్ వాల్యూస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటివి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే వర్డ్స్, సెంటెన్సెస్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి వాడతాం. అండ్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్ స్టోర్ చేసుకోవడానికి బూలియన్ వాడతాం. అండ్ దీన్ని మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక 5 సోప్స్ కొన్నాం అనుకుందాం. సో ఇక్కడ సోప్ అనేది ఏంటి, వర్డ్, అంటే స్ట్రింగ్లో స్టోర్ చేస్తాం. స్ట్రింగ్ సోప్ ఈక్వల్ టు సంతూర్. నెక్స్ట్ క్వాంటిటీ. క్వాంటిటీ అనేది నెంబర్, ఇంట్. క్వాంటిటీ ఈక్వల్ టు 5, నెంబర్ కాబట్టి ఇంట్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ సోప్ ప్రైస్, ప్రైస్ సంథింగ్ లైక్ 42.5 అలా ఉంది అనుకుందాం. సో దాన్ని మనం ఫ్లోట్లో స్టోర్ చేస్తాం. ఫ్లోట్ ప్రైస్ ఈక్వల్ టు 42.5. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ సోప్కి ఏదైనా ఒక గ్రేడ్ లాంటిది ఉంది అనుకుందాం, లైక్ ఏ ఆర్ బి, దాన్ని మనం క్యారెక్టర్లో స్టోర్ చేస్తాం. సో క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ. అండ్ నెక్స్ట్ వచ్చి సూపర్ మార్కెట్లో మనకి మెంబర్షిప్ ఉందో లేదో చెక్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు మనం బుల్ ఈజ్ మెంబర్షిప్ అని చెప్పి చెక్ చేస్తాం, ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్ అలాగా. అండ్ నెక్స్ట్ ఇందులో ప్రతి డేటాకి ఒక సైజ్ అనేది ఉంటుంది. ఇంటికి అయితే 4 bytes ఉంటుంది. అండ్ ఫ్లోట్కి కూడా సేమ్ 4 bytes ఉంటుంది. లాంగ్కి 8 bytes ఉంటుంది. డబుల్కి కూడా 8 bytes. అండ్ క్యారెక్టర్ అయితే సింగిల్ బైట్ తీసుకుంటుంది. అండ్ స్ట్రింగ్ అయితే మనం స్టోర్ చేసుకునే డేటాని బట్టి సైజ్ అనేది క్రియేట్ అవుతుంది. బూలియన్ కూడా సేమ్, సింగిల్ బైట్. అండ్ మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఒక డేటాని తీసుకెళ్ళి వేరే డేటా టైప్లో పెట్టడం. అంటే లైక్ ఇప్పుడు ఇంట్ అంటే మనం స్మాల్ నెంబర్స్ స్టోర్ చేసుకునే వాడే డేటా టైప్. ఇంటి డేటాని తీసుకెళ్ళి మనం లాంగ్లో పెడితే మనకి మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే కరెక్ట్ డేటా టైప్ అనేది పిక్ చేసుకోవడం ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డేటా టైప్ అనేది ఎప్పుడు కరెక్ట్గా పిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. కండిషన్స్ అంటే లైక్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే. ఫర్ ఎగ్జాంపుల్, మనం బయటకు వెళ్తున్నాం అనుకుందాం, వాతావరణం అంతా బాగానే ఉంటే మనం నార్మల్గా వెళ్ళిపోతాం. అదే వర్షం పడేలా ఉంటే మనం అంబ్రిల్లా తీసుకొని వెళ్తాం. అదే మనం ప్రోగ్రామింగ్లో ఎలా రాస్తామో చూద్దాం. ఇఫ్ ఇట్ రెయిన్స్ టేక్ అంబ్రిల్లా, అంటే వర్షం పడేలా ఉంటే అంబ్రిల్లా తీసుకుంటున్నాం, లేదు అంటే ఎల్స్ నాట్, నార్మల్గానే వెళ్ళిపోతాం. సేమ్ ఇదే ప్రోగ్రామింగ్లో ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది. ఫైండ్ ఎ నెంబర్ ఈజ్ ఆడ్ ఆర్ ఈవెన్. సో దీన్ని మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడి ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఇఫ్ నెంబర్ మాడ్యులర్ 2 ఈక్వల్ టు 0 అయితే
ప్రింట్ ఈవెన్. ఒకవేళ అలా కాలేదు అంటే ఎల్స్ ప్రింట్ ఆడ్. ఒకవేళ ఇలా కాకుండా మనకి మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, లైక్ మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి, ప్రతిదానికి మనం ఇఫ్ ఎల్స్ పెట్టి చెక్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం స్విచ్ స్టేట్మెంట్ అనేది వాడచ్చు. స్విచ్ అంటే మనం పాస్ చేసిన ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ తీసుకొని కేసెస్ అనేవి చెక్ చేస్తుంది. అంటే దీంట్లో మల్టిపుల్ కేసెస్ అనేవి ఉంటాయి. కేస్ ఎక్స్ అని ఉంటే ఒకవేళ మనం పాస్ చేసిన ఎక్స్ప్రెషన్ అనేది కేస్ ఎక్స్ అయితే ఆ పర్టికులర్ కోడ్ అనేది ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా కాకుండా కేస్ వై అయితే దానికి సంబంధించిన పర్టికులర్ కోడ్ అనేది ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఒకవేళ పై ఏమీ కాలేకపోతే దీనికి డిఫాల్ట్గా ఒక బ్లాక్ ఉంటుంది. సో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇది ఆ డిఫాల్ట్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్విచ్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి కేస్కి బ్రేక్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ మనం ఒక పర్టికులర్ కేస్ రాస్తే ఆ కేస్కి బ్రేక్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకు అంటే ఒకవేళ మనం బ్రేక్ స్టేట్మెంట్ కనుక మిస్ చేస్తే ఆ కేస్ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అలా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. బ్రేక్ స్టేట్మెంట్ వల్ల యూజ్ ఏంటి అంటే ఒక పర్టికులర్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడితో మనం ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేస్తున్నాం. ఎందుకంటే నాకు కావాల్సిన కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయింది, నెక్స్ట్ కండిషన్స్ అనేవి నాకు అవసరం లేదు. సో అక్కడితో మనం ఆ కేస్ని బ్రేక్ చేస్తున్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, స్విచ్లో ఎప్పుడైనా సరే మనం బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోతే మన కేసు సాటిస్ఫై అయిన తర్వాత కూడా నెక్స్ట్ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో బ్రేక్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది లూప్స్. బేసిక్గా లూప్స్ అంటే ఒకే పనిని రిపీటెడ్గా చేయడం. ఒకే పనిని మనం రిపీటెడ్గా చేయాలంటే మనకి బోర్ కొడుతుంది. అందుకే ఇక్కడ మనం ఫర్ అండ్ వైల్ లూప్ అని వాడతాం. ఫర్ అంటే మనకి ఆ పనిని ఎన్నిసార్లు చేయాలో ముందుగానే తెలుసు, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనకి ముందుగానే తెలుసు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫర్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కోచ్ మనల్ని గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్స్ పరిగెత్తమన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామో చూద్దాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ ప్లస్ ప్లస్ రన్. అంటే 1 నుంచి 10 వరకు, అంటే 1 to 10 రౌండ్స్ అనేవి పరిగెత్తని చెప్పి మనం ఫర్ లూప్లో ఇస్తున్నాం. అండ్ ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 అనేది ఇనిషియలైజేషన్ వేరియబుల్ అవుతుంది. ఇనిషియలైజేషన్. అండ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది కండిషన్. అండ్ ఐ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అవుతుంది. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఇనిషియల్గా మనం ఐ వాల్యూ 1 అనేది ఇచ్చుకున్నాం, అండ్ ఎవ్రీ స్టెప్లో ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పటి వరకు ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఉంది అంతవరకు. ఎందుకు అంటే మనకి ఇక్కడ 10 రౌండ్స్ అనేవి పర్ఫామ్ అవ్వాలి కాబట్టి. సో ఇలా మనం ఫర్ లూప్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఆ డిజైర్డ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వాలో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది స్పెసిఫై చేసుకుని అన్ని ఇచ్చేస్తే అదే దాన్ని టేక్ కేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి వైల్ లూప్. వైల్ అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్ఫామ్ చేయాలో ముందుగానే తెలియదు, కానీ మన దగ్గర ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఈసారి మన కోచ్ మనకి ఏం చెప్పాడంటే ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని చెప్పకుండా నీ షర్ట్ తడిసేంత వరకు పరిగెత్తు అన్నారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ షర్ట్ గెట్స్ వెట్ అంటే షర్ట్ తడిసేంత వరకు వైల్లో చెక్ చేసుకుంటున్నాం. అలా చూసుకొని రన్. సో బేసిక్గా వైల్లో ఏం జరుగుతుందంటే మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ముందుగా తెలియదు, కానీ మనకు ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇలా మనం ఫర్ అండ్ వైల్ లూప్స్ వాడి రిపిటేటివ్ టాస్క్స్ అనేవి ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఎరేస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎరేస్ వల్ల యూజ్ ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇందాక మనం చెప్పుకున్న సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్లో మన దగ్గర ఒక ఐటమే ఉంది. అలా కాకుండా మన దగ్గర 100 ఐటమ్స్ ఉన్నాయి, అండ్ ఆ 100 ఐటమ్ ప్రైసెస్ అనేవి మనం స్టోర్ చేయాలి. అలాంటప్పుడు మనం ఇంట్ ప్రైస్ 1, ప్రైస్ 2, ప్రైస్ 3 అని చెప్పి 100 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ఇంట్ ప్రైసెస్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 100 అని చెప్పి ఒక ఎరే క్రియేట్ చేస్తే మనం ఈజీగా 100 ప్రైసెస్ అనేవి ఒకే చోట స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఎరే మెమరీ అనేది ఎప్పుడు కాంటిగ్యూస్గా ఉంటుంది. కాంటిగ్యూస్ మెమరీ అంటే ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. మనం 5 ఫ్రెండ్స్ కలిసి ఒక హోటల్లో 5 రూమ్స్ బుక్ చేసాం, అండ్ ఆ 5 రూమ్స్ కూడా పక్కనే బుక్ చేసాం. దీన్నే మనం కాంటిగ్యూస్ మెమరీ అంటాం. ఎందుకు అంటే రూమ్కి మధ్యలో గ్యాప్ లేదు.
సేమ్ అరేలో కూడా మనం ఇంట్ ఆఫ్ 100 అని చెప్పి క్రియేట్ చేసినప్పుడు మెమరీలో 100 బ్లాక్స్ అనేవి కంటిన్యూస్గా క్రియేట్ అవుతాయి. అండ్ మనం స్టోర్ చేసుకునే డేటా ఏదైతే ఉందో అంటే ఈ 100 ప్రైసెస్ అనేవి కంటిన్యూస్గా స్టోర్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎరే ఇండెక్స్ అనేది ఎప్పుడు 0 నుండే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇండెక్స్ అంటే డిస్టెన్స్. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో మనం రూమ్ 1 దగ్గర ఉంటే వీఆర్ ఎట్ 0 డిస్టెన్స్. అదే రూమ్ 2కి వెళ్ళాలంటే 1 స్టెప్ వేయాలి, రూమ్ 3కి వెళ్ళాలంటే 2 స్టెప్స్ వేయాలి. దీన్నే మనం ఎరేలో ఇండెక్సింగ్ అంటాం. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. మనం 5 రూమ్స్ బుక్ చేసాం అండ్ ఇప్పుడు 6th ఫ్రెండ్ వచ్చి యాడ్ అయ్యాడు. కానీ 6th రూమ్లో ఆల్రెడీ వేరే గెస్ట్ ఉన్నాడు. అలాంటప్పుడు మనం గ్యాంగ్ మొత్తం కలిసి వేరే ఫ్లోర్కి షిఫ్ట్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే మనకి 6 రూమ్స్ అనేవి కంటిన్యూస్గా కావాలి. సేమ్ ఎరేలో కూడా అంతే. మనం 9 సైజ్ ఎరే అనేది క్రియేట్ చేసి 10 వేరియబుల్స్ కనుక స్టోర్ చేయడానికి చూస్తే కుదరదు. ఎందుకంటే ఎరే సైజ్ అనేది 9 ఆల్రెడీ 10th బ్లాక్లో వేరే డేటా అనేది స్టోర్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం సపరేట్గా ఇంకో ఎరే అనేది క్రియేట్ చేయాలి 10 సైజ్తో. దాన్నే మనం ఎరే రీసైజింగ్ అంటాం. ఎరే రీసైజింగ్ అనేది చాలా కాస్ట్లీ ఆపరేషన్. ఎందుకంటే మనం సపరేట్ ఇంకో ఎరే క్రియేట్ చేసేటప్పుడు మనం ఓ ఆఫ్ ఎన్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. అందుకే ఇది చాలా కాస్ట్లీ ఆపరేషన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కంప్యూటర్ మెమరీలో మనకి 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఒకటి స్టాక్ అండ్ ఇంకొకటి వచ్చి హీప్. ఈ 2 మెమరీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇదైతే స్టాక్ మెమరీ అండ్ నెక్స్ట్ ఇదైతే హీప్ మెమరీ. సో మనం ఎరే క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇంట్ ప్రైసెస్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 100 అని చెప్పి క్రియేట్ చేసాం కదా. సో ఎరే యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో అది స్టాక్లో స్టోర్ అవుతుంది. అంటే ప్రైజెస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ దీంట్లో ఎరే యొక్క ఫస్ట్ ఇండెక్స్ యొక్క అడ్రస్ ఉంటుంది. అంటే 0th ఇండెక్స్ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ హీప్లో యాక్చువల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. అంటే 100 బ్లాక్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడే క్రియేట్ అవుతాయి. అండ్ దీంట్లో ప్రైసెస్ అనేవి స్టోర్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐటమ్ ప్రైస్ 100 అయితే 100 అండ్ నెక్స్ట్ బ్లాక్లో 200, ఆ నెక్స్ట్ బ్లాక్లో 300. ఇలా ఈ 100 బ్లాక్స్ అనేవి వచ్చి హీప్లో స్టోర్ అవుతాయి. అండ్ ఒక్కొక్క బ్లాక్కి సపరేట్ అడ్రస్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంట్ 4 బైట్ సైజ్ తీసుకుంటుంది కాబట్టి ఒకవేళ ఫస్ట్ బ్లాక్ అడ్రస్ కనుక 1000 అయితే సెకండ్ బ్లాక్ అడ్రస్ 1004 అవుతుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంట్ సైజ్ అనేది 4 బైట్స్ కాబట్టి ఫస్ట్ బ్లాక్ అడ్రస్ 1000, సెకండ్ బ్లాక్ అడ్రస్ 1004 అండ్ థర్డ్ బ్లాక్ అడ్రస్ 1008. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను, ఎరే అనేది కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. అంటే ఎరేలో మనం సేమ్ టైప్ ఆఫ్ డేటా మాత్రమే స్టోర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంట్ ప్రైసెస్ అని చెప్పి క్రియేట్ చేసాం కదా, అక్కడ ఓన్లీ మనం ఇంటి డేటాను మాత్రమే స్టోర్ చేయగలం. ఇంకెటువంటి అదర్ డేటా టైప్ అనేది అక్కడ మనం స్టోర్ చేయలేం. సో ఇలా మనం ఎరేస్ వాడి మల్టిపుల్ వేరియబుల్స్ అనేవి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఫంక్షన్స్. అసలు ఫంక్షన్స్ వల్ల యూజ్ ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. మనం ఒక నెంబర్ పాజిటివ్ కాదో చెక్ చేయాలి. అలాంటప్పుడు మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటే ఇఫ్ నెంబర్ 1 గ్రేటర్ దెన్ 0 ప్రింట్ పాజిటివ్, ఇఫ్ నెంబర్ 2 గ్రేటర్ దెన్ 0 ప్రింట్ పాజిటివ్. ఇలా మనం 100 నెంబర్స్కి రాయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ మన కోడ్ కూడా క్లీన్గా ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రీయూజబుల్ కోడ్ అనేది రాస్తాం. దాన్నే మనం ఫంక్షన్ అంటాం. సో బేసిక్గా ఫంక్షన్లో ఏం జరుగుతుంది అంటే మనం ఒక ఇన్పుట్ అనేది ఇస్తాము, దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ని ఆ లాజిక్తో ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. దీన్నే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా, జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఒక జ్యూసర్ ఉంది, దాంట్లో మనం ఫ్రూట్ వేసాం. ఫ్రూట్ వేస్తే ఏం జరుగుతుంది, ఆ జ్యూసర్ మనకి జ్యూస్ ఇస్తుంది. అండ్ ఆ జ్యూసర్లో మనం యాపిల్ వేస్తే మనకి యాపిల్ జ్యూస్ వస్తుంది. అండ్ ఆరెంజ్ వేస్తే ఆరెంజ్ జ్యూస్ వస్తుంది. అంటే మనం ఏ ఫ్రూట్ వేస్తే ఆ ఫ్రూట్ జ్యూస్ అనేది మనకు వస్తుంది. జ్యూసర్లో కూడా ఫంక్షన్లో ఏదైతే జరుగుతుందో అదే ఇక్కడ జరుగుతుంది. జ్యూసర్లో మనం ఫ్రూట్ వేస్తాం, ఫ్రూట్ని మనం ఇన్పుట్ అనుకోవచ్చు. అండ్ అది చేసే ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం లాజిక్ అనొచ్చు. అండ్ అది ఇచ్చే జ్యూస్ని మనం అవుట్పుట్ అనుకోవచ్చు. సేమ్ అలాగే ఫంక్షన్లో కూడా మనం ఒక ఇన్పుట్ ఇస్తే అది లాజిక్ ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు పాజిటివ్ నెంబర్ ఒక ఫంక్షన్ అర్థం చూడండి. ఫంక్షన్ ఈజ్ పాజిటివ్ ఇంట్ నెంబర్ అంటే ఇక్కడ ఈ నెంబర్ అనేది మనం పాస్ చేసే ఇన్పుట్. అండ్ ఇక్కడ ఇప్పుడు లాజిక్ రాసుకుందాం. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అయితే మనం పాజిటివ్ అనేది ప్రింట్ చేయాలి. ప్రింట్ పాజిటివ్. ఒకవేళ కాదు అంటే నెగిటివ్ అని చెప్పి ప్రింట్ చేస్తాం.
సో ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది, మనం ఈజ్ పాజిటివ్ అనే ఫంక్షన్కి ఇంట్ నెంబర్ అనేది ఇన్పుట్గా పాస్ చేస్తున్నాం. ఈ ఇన్పుట్ నెంబర్ని తీసుకొని అది గ్రేటర్ దెన్ జీరోనా కాదో చెక్ చేసుకొని గ్రేటర్ దెన్ జీరో అయితే పాజిటివ్ ప్రింట్ చేస్తుంది, కాకపోతే నెగిటివ్ ప్రింట్ చేస్తుంది. దీన్నే మనం లాజిక్ అంటాం. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ప్రింట్ చేస్తుందో దాన్నే మనం అవుట్పుట్ అంటాం. సో ఇలా మనం ఫంక్షన్ వాడి రీయూజబుల్ కోడ్ అనేది రాయొచ్చు. దానివల్ల మనకి రిపిటేటివ్ కోడింగ్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ ఫంక్షన్స్ అనేవి మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా చోట్ల వాడతాం. సో ఫంక్షన్స్ అంటే ఏంటో జాగ్రత్తగా నేర్చుకోండి. సో అది గైస్, నేను ఈ వీడియోలో అయితే ప్రోగ్రామింగ్ బేసిక్స్ ఏమీ ఇన్డెప్త్ కవర్ చేయలేదు. మన డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్కి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. దానికి ఇంకేమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా డిఎస్ఐ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ డిఎస్ఐ వీడియోస్ ఆర్ ఆన్ ద వే. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హ్యాపీ కోడింగ్.